కోళ్ళు కప్పాల్సిన గంపలు సీలింగ్ క్యాల్ పెట్టారు. కప్పలు ఉన్నాయా? కప్పలు ఉంటే కూర్చోక కాతి మీదకి వచ్చేస్తాయి. సౌండ్ వస్తుంది చూసావా? బెక్ బెక్ మని. ఏంటండి ఈ టైంలో ఉయ్యాలుతారండి దెయ్యాలాగా. ఇన్ని సంవత్సరాలు థాయిలాండ్ లో ఉన్నా ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే ఫన్ మిస్ అయిపోతారు. అవునర్రా, 6 దాటిన తర్వాత 6 దాటే ఉయ్యాలెక్కకూడదు అంటారు. అందరూ ఎవరి బ్యాగ్లో సర్దుకోవడంలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ విల్లా ఖాళీ చేస్తున్నాం అనమాట. బట్ ఈ నైట్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నాం. రేపు మార్నింగ్ కి ఇంకా వెళ్ళిపోవాలి. ఈ పిల్లలు కూడా అంతగా ఇష్టపడట్లేదు ఇక్కడ ఉండడానికి. ఇదిగో వస్తున్నారు బుడంకాయలు. ఇక్కడికి దగ్గరలో ఏదో మంచి ప్లేస్ ఉందట, వెళ్దాం అంటున్నారు. నటాషా లైట్ పార్క్ అని ఏదో సెర్చ్ చేసుకున్నారు అనమాట. లైట్ నటాషా లైట్ పార్క్ అంట. ఇక్కడ దగ్గరలో ఏదో సెర్చ్ చేశారు. అరగంట దూరంలో ఉంది ఇక్కడ నుండి. వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వెళ్ళానని చెప్పారంట. చాలా బాగుంటది, చూడాల్సిన ప్లేస్ అని చెప్పి. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. ఇయర్లీ వన్స్ వస్తుందంట ఆ లైట్ ఫెస్టివల్. సో చూద్దాం. ఈ పిల్లలకి ఆటకి ఎవరు ఉండకపోవడం ఇంకా అలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. అక్కడ పెద్ద కమ్యూనిటీలో ఉండేవాళ్ళం కదా. సో సాయంత్రం అయ్యేసరికి పొలోమని ఎంతమంది పిల్లలు ఉండేవారు ఆటకి. వీళ్ళకి అలా ఆట అలవాటు అయిపోవడం ఇక్కడ బంధించినట్టు అయిపోయింది ఇంట్లో. మెయిన్ మా మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది. మొన్న జరిగిన డిజాస్టర్ వల్ల ఏంటంటే మాకు కొంచెం ఓపికలు తగ్గాయి అనమాట. అప్పుడు బాగా భయపడిపోవడం. కొంచెం అలా బయటకు వెళ్తే కూడా డీవియేట్ అవుతాం కదా. సో మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి రావడానికి మనందరూ మనమే ప్రయత్నించాలి. ఇంకా చూద్దాము సరదాగా బయటకు వెళ్ళి. పిల్లలు రావాలి, టైం అవుతుంది. ఏవర్రా నాకు తెలియపోతే మీరైనా సరిగ్గా చెప్పాలి కదా. ఇందాకటి నుంచి అది నటాషా అంటే నేను నటాషా అనుకుంటున్నాను అనమాట. నసాటా అంట. పేరే చిత్ర విచిత్రంగా ఉంది. ఇంకా ప్లేస్ ఎలా ఉంటుందో చూడాలి. నషాటా కాదు, నసాటా. ఇషా నువ్వు కుప్పగింత లేకు. ఇగోదా విక్కిదా నటాషాకి వెళ్దాం. నటాషా కదా నసాటాకి వెళ్దాం దా. నేను నిద్ర తేరలేదు ఇంకా. ఈడు అనవసరంగా పెద్ద పనున్నట్టు లేపేశాడు విక్కీని. అసలే జాన్ జిగిరి దోస్తులు మన వాళ్ళు ఇద్దరుగానే ఒక ఇంట్లో ఉంటే టాప్ లేపేస్తారు, మామూలు కాదు. అందులోకి మన ఈ గిలిగిచ్కే గురించి మీ అందరికీ తెలిసే ఉంటది. అల్లరి పిడుగు అలా అన్నానంటే వాళ్ళ డాడీ తెగ ఫీల్ అయిపోతారు అనమాట. ఆడల్లరి చేయకపోతే నువ్వు నేను చేస్తామని. సేమో అమేజింగ్ థాయిలాండ్ నసాటా ఫెస్టివల్ కి కార్ పార్కింగ్ కూడా నీట్ గా డెకరేట్ చేశారు. అసలు బాగా అరేంజ్ చేశారు అనమాట. అన్ని లైట్స్ కింద కరెక్ట్ గా. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ లో మన గణపయ్య రాతి విగ్రహంలో ఉంది. కరెక్ట్ గా ఎంట్రన్స్ లో పెట్టారు. ఏనుగులతో వెల్కమ్ చెప్తూ పళ్ళు డ్రింక్ బాటిల్ పెట్టారు నైవేద్యం. ఈ 2025 మాత్రం అందరికీ గుర్తుండిపోద్ది. మన జనరేషన్ ది ఎలాంటి అదృష్టమో తెలియదు కానీ సినిమాల్లో గ్రాఫిక్స్ లో చూడవలసినవన్నీ రియల్ గా చూసేస్తున్నాము. అయినా ఇది మాకు న్యూ ఇయర్ లేండి. ఎవర్రా మీకు కాదా న్యూ ఇయర్ కాదా మీకు? ఈ టెడ్డీ చూడండి ఎంత బాగుందో సొంత గారు. వీరిద్దరికి బొమ్మలు కనపడడం లేదు, పోజులు ఇస్తారు. చుట్టూ పుట్టగొడుగుల్లో ఉన్నాయండి అవి లైట్లు. ఎంత పెద్ద చెట్టు, మర్రి చెట్టు అంటారు ఇది. తాయక్క అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఏవర్రా బయట ఉండిపోతారా లోపలికి రారా అని. జిగ్గుమంటుంది చూడండి. ఇదంతా దీని పెంకిటిల్లో ఉంది పైన. టికెట్లు తీసుకుందాము ఇప్పకెళ్ళి. పిల్లలకి ఫ్రీ అంట ప్రమోషన్. పిల్లలకి ప్రమోషన్ అంట ఫ్రీ అని చెప్తున్నారు. ఈ పిల్లలందరికీ ఫ్రీయే. మామూలుగా అయితే 300 బాత్. కిడ్స్ కి వెళ్తున్నాను మామూలుగా. మామూలుగా పిల్లలకైతే 200 బాత్ అంట. పెద్దవాళ్ళకి ఏమో 300 బాత్. ఇప్పుడేమో స్పెషల్ గా ప్రమోషన్ పెట్టారంట. పిల్లలకి టికెట్స్ లేకుండా అలో చేస్తున్నారంట. ఈ నలుగురు హాఫ్ టికెట్లు, ప్రెసెంట్ ఫ్రీ టికెట్లు. వీళ్ళు కూడా బ్యాండ్స్ ఇస్తున్నట్టున్నారు హ్యాండ్స్ కి. ఓకే థ్యాంక్ యూ కా. ష్యూర్ ఎవరో 2 అమ్మాయిలు వంగి చూస్తున్నారు. తాయి అమ్మాయిలు బాగున్నట్టున్నాయి. తాయి డ్రెస్లు, ఫ్యామిలీ డ్రెస్లు. మాది కంప్లీట్ ఫ్యామిలీ కాబట్టి మనం ఇలాగా ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈ అవుట్ ఫిట్స్ ట్రై చేయొచ్చు అంట. మనం కూడా వేసుకోవచ్చు అంటున్నారు. కానీ గొప్పగా ఉంటాయి అసలు, చాలా బాగుంటాయి. జంజాలు చూడండి మెల్లో. మేము ఎంటర్ అవ్వడమే ఇక్కడ ఎంతకి ఇప్పుడు 8:30 అవుతుంది అనమాట. 8:30కి ఎంటర్ అయ్యాము. మనకి క్లోజింగ్ టైం వచ్చేసి 10 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. కరెక్ట్గా క్లోజ్ చేసే ముందు వచ్చాం చెప్పాలంటే. ఇవ్వండి ఇలా వరుసగా సర్దారు. బా ఇది అయితే ఇంకా అదిరిపోయింది. ఈ బొమ్మ కట్టుకుని చీర మన పుట్టముకు సరిపోద్ది. ట్యాగ్స్ ఇచ్చేద్దాం. చేతులు కడుతున్నారు ఒక్కొక్కరికి. ఈ తాయి తమ్ముడు పటియాలా ప్యాంట్ మీద వడ్డానం పెట్టుకున్నారు. బంగారంలో మెరిసిపోతుంది వడ్డానం. అందరి చేతులకి బ్యాండ్లు గట్టిగా బిగించారు. ఇందులో తిన్నగా వెళ్ళిపోవాలట. ఓయ్ పడిపోతావు ఇషాన్. అదే వద్దు ఆగి ఇషాన్. ఏంటంటే అది మధ్యలో వాటర్ కాదా, లోటస్లు ఉన్నాయి. ఓకే ఓకే. లైట్ ఫెస్టివల్ అంటే ఏటో అనుకున్నాను. అసలు ఎంత బాగుందంటే అద్భుతమే. మెరిసిపోతుంది కదా. ఇవి అలా కలర్స్ మారుతున్నాయండి అలాగా. మేము మరి కనిపిస్తున్నామో కనిపించట్లేదో తెలియదు కానీ ఇదంతా ఏదో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట మొత్తం చుట్టూ. ఇవేంటాను ఇవి లోటస్ బర్డ్స్, తులిప్స్. బాగుంది, బాగా సర్దారు అసలు.
చాలా అందంగా ఉంది ఈ ప్లేస్ అయితే. కాకపోతే మనము అంటే ఇది ఇక్కడికి రాకముందు వీడియోస్ లో చూసాను అనమాట. కానీ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసింది అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. సంవత్సరానికి ఇది ఇయర్లీ వన్స్ అని అంటండి ఇది. అవునండి. ఈ ఫెస్టివల్ సంవత్సరానికి ఒకసారి కరెక్ట్ గా ఏ టైం అండి? మార్చ్ మిడ్ నుండి ఏప్రిల్ 25th వరకు అనమాట. ఈ టైంలో ఎవరైనా ఇక్కడికి టూరిజం కి ఏ సంవత్సరంలోనైనా ఈ టైంలో వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఒకటి రాసుకొని పెట్టుకోండి. అది చూడండి ఎంత బాగుందో. ఈ లైట్ ఫెస్టివల్ పేరే నసాట. పిల్లలు చెప్తున్నప్పుడు ఏంటంటే ఏటో అనుకున్నాను అనమాట. కానీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసేసరికి నాకు కూడా ఒకసారి చూడాలనిపించింది. ఈయనకి అద్దం కనపడడం లేటు, రాయించుకుని బద్దలు కొట్టేద్దాం అనుకుంటారు. నేనెక్కడ అద్దానికి అంటిపోతాననేసి. అద్దంతో అంత అనుబంధం చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు సరిగ్గా తినేదాన్ని కాదని మా అమ్మగారు చితక్ కొట్టేవారు అనమాట. చితక్ కొట్టినా సరే అద్దంలో చూసుకొని ఏడ్చేదన్నమాట. మా అమ్మగారు ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు అవన్నీ. నవ్వాలో తెలియదు, ఏడాలో తెలియదు. నా చిన్నప్పుడు చేష్టలన్నీ అలాగే ఉండేవి. ముందుకు రండి, మొహాలో నుంచి అట్లే. ఇదేదో పాట పాడుతున్నారు. కునుకేయమంట. దూరం నుంచి అనుకున్నాను అనమాట చెట్లు ఎలా మెరుస్తున్నాయి అబ్బాయి ఈ లైటింగ్ అని. చెట్లకి ప్లాస్టిక్ కవర్లు ఇగోండి పై సగం వరకు చుట్టేశారు అనమాట. చుట్టేసి ఫోకస్ లైట్లు పెట్టారు. దానివల్ల ఫుల్గా చెట్లు కూడా బాగా మెరుస్తున్నాయి అనమాట. రంగులు మారుతుంటే ఆటితో పాటు మారుతున్నాయి. నిజంగా చూడాల్సిన ప్లేస్ నాకే చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు థాయిలాండ్ లో ఉండి కూడా నేను ఎప్పుడు ఇక్కడ రాలేదు. పిల్లలు మాత్రం ఒక మంచి అద్భుతమైన ప్లేస్ కి తీసుకొచ్చారు. మిస్కులా అవునన్నా, ఇది సడన్ గా స్టార్ట్ అయ్యాయి కదా, చూడగానే అయిపోయేటి రంగు మారుతున్నాయి ఇప్పుడు. అందుకే మారే. ఓహో, బ్లూ కలర్ అయ్యాయి ఇప్పుడు. భలే ఉన్నాయి అసలు. బ్లూ నుంచి ఆరెంజ్ అయ్యాయి. ఇవి కరెక్ట్ గా మేము బయటకు వచ్చేసరికి మిస్కులు ఆడుతున్నాయి ఈ లైట్లు. అవి మనుషులు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా రాత్రి ఆడుతున్నాయి. అవి ఇక్కడేంటి పైనుంచి ఏవో పడుతున్నట్టున్నాయి. కరెంట్ బిల్ ఏ లక్షల్లో వస్తుందో నెల అయ్యేసరికి. ఈ సౌండ్లు వస్తున్నాయి కదా ఇక్కడ. లోపల బుద్ధ ఇమేజెస్ ఉంటాయంట. ఇప్పుడు దాకా ఏం చూసాం కానీ ఇప్పుడు అసలైన సినిమా ఉందట లోపల. చాలా అంటే చాలా బాగుంటుంది అంటున్నారు. ఏంటి ఇక్కడ ఈ పక్క అంతా కొట్లేవో పెట్టారు. ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారండి. స్కార్ఫ్లే ఏంటి? ఆ స్కార్ఫ్లు కాదు, టాప్లే. బుట్టతో మామిడి పళ్ళు అమ్మినట్టు అమ్మేస్తున్నారు. పర్సులు చిన్న చిన్నవి హ్యాండ్ మేడ్. ఈ స్కార్ఫ్లు ఎన్ని కొన్నా కొనాలనిపిస్తుంది. నైట్ మార్కెట్ లో పెట్టారు ఇందులోని. బాగున్నాయి టాప్స్ కూడా. స్కార్ఫ్లు, రకరకాల స్కార్ఫ్లు. ఆ ఎలిఫెంట్స్ భలే ఉంది అసలు. నేను ఎక్కడ కొనమంటానని గబగబా అడుగు మీద అడుగు వేసుకుని వెళ్ళిపోతున్నారు ఈయన. మెయిన్ కొనేసి దాస్తానని భయం ఈయనకి. ఇంత చీకట్లో కూడా బళ్ళు బాగా డెకరేట్ చేసి పెట్టారు, చిన్న చిన్న బడ్డీల్లాగా. కానీ ఇంత పెద్ద లైట్ ఫెస్టివల్ లో ఇలా షాపింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇవి ఏంటి నాన్న? ఇవి బుట్టల్లా ఉన్నాయి. బుట్టలు 300 బాత్ అంట ఒక్కొక్కటి. జస్ట్ మూతలు పెట్టుకోవడానికి. ఫుడ్ కదా, ఫుడ్ మీదే. అదే ఈ హ్యాండ్ బాస్కెట్స్ ఇవైతే 500 బాత్ అంట, 1200 రూపాయలు. అవైతే 800 రూపాయలు పడుతున్నాయి. ఇవైతే 100 బాతే. ఇక్కడికిక్కడ అల్లుతున్నారు ఇవిడ తాయ ఆవిడ. బాగున్నాయి ఇవన్నీ, హ్యాండ్ మేడ్ లా ఉన్నాయి. చక్కగా బాగా అల్లుతున్నారు. ఆవిడ నవ్వు భలే ఉంది కదా. ఈ బ్యాగ్లు అయితే 100 బాతే, 250 రూపాయలు పడుతుంది. కానీ బాగున్నాయి, బాగా అల్లారు. ఇక్కడికిక్కడ అల్లిసి పెట్టేస్తున్నట్టున్నారు చక్కగా. పాట్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ లాగే ఉన్నాయి అసలు. మనకి కావాలంటే ఇలా ప్యాక్ చేసి ఇస్తారు అనుకుంటా. ఏటో అన్ని వింతలు విచిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయి బాస్కెట్స్. ఆ చెట్ల మధ్యలో బుద్ధుడు చాలా బాగున్నారు కదా. ఈయనెందుకు ఉండుండి ఎలాగవుతున్నారు. బుద్ధ విగ్రహం చాలా బాగుంది అసలు. మీరెందుకు అలా అవుతున్నారు? ఈ వీడియోని వాచ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ అద్భుతాన్ని మా కళ్ళతో మీ అందరికీ చూపించడం చాలా ఆనందంగా ఉంది. ఇది అయితే అద్భుతమే అసలు నిజంగా. కాదండి, మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి అసలు ఇలాంటి ప్లేస్ కి రావడానికి చాలా కనెక్షన్ ఉంది చెప్పాలంటే. ఎలా అనిపిస్తుంది? ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. అక్కడ కన్ను మూసి ఇక్కడ ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు తలరాత అంటారు చూడు, డెస్టినీ. దాన్ని ఎవరు మార్చలేరని ఇప్పుడు అర్థమైంది. అసలు ఇక్కడికి రావడం ఏంటో, అసలు ఇక్కడికి వస్తావు అనుకోలేదు. అంతే విధిరాత. ఈ ఫెస్టివల్ నాకు తెలిసి ఇంకొక రోజుల్లో తీసేస్తారనమాట ఈ లైట్ ఫెస్టివల్. కానీ ఇక్కడికి అసలు మేము వస్తాము అనుకోలేదు అనమాట. ఇలాంటి లైట్ ఫెస్టివల్ చూస్తామని కూడా అనుకోలేదు. మొన్న జరిగిన దానికి ఆ బేభత్సానికి అసలు అదే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందేమో అనిపించింది అనమాట. అలా అక్కడ చుట్టుపట్టుకొని ఇక్కడ కూర్చోబెట్టినట్టుగా ఉంది. అక్కడ చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అక్కడ. అటు పడిపోతాడు రా, పడిపోయాడంటే సరిగ్గా ఇప్పుడు టైము 9 అవుతుంది అనమాట. ఈ టైంలో అసలు ఇలాంటి ప్లేస్ విజిట్ చేయడం అనేది కింద అంతా చూడండి మొత్తం ఇటుక బెడ్లు రాయిలతోనే. అసలు అద్భుతం కదండి ఇది. అలాగా బుద్ధ దగ్గరికి వెళ్దాం, కొంచెం మనశ్శాంతిగా ఉంటది. అలా చెట్ల మధ్యలో బుద్ధుడు, కలువ పువ్వుల మధ్యలో. విషమ్మా ఏంటి పరిశీలిస్తున్నావా? కాదమ్మా, ఆ ఫ్లవర్స్ ని పట్టుకోకూడదు. పట్టుకోకూడదు అన్న. రాసుంది చూడు, ప్లీజ్ డోంట్ టచ్ అని రాసుంది. అద్భుతం అంటే మహా అద్భుతం.
ఇది మామూలుగా చెక్కతో చెక్కిన బుద్ధుడో లేకపోతే రాయితో చెక్కింతో అనుకున్నాం అనమాట, కానీ కాదు. ఇక్కడ చూడండి సౌండ్ వస్తుంది, టంగ్ 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 మన సౌండ్ వస్తుంది. ఏ పంచలోహాలో లేకపోతే ఇత్తడో రాగో అయి ఉంటది. ఆ విగ్రహం మాత్రం చాలా అంటే చాలా అందంగా ఉంది. ఎటు పడితే ఎటుపోకు ఇషాన్, జాగ్రత్త ఇట్రా. ఓయ్ మీరు బాగా కనిపిస్తున్నారండి ఈ లైటింగ్ లో. బాగా పడుతుంది మొఖం మీద. బుద్ధాన్ని తీస్తాను. ఈ లైటింగ్ మధ్యలో నుంచి ఆ బుద్ధుని చూడండి. అది కూడా నాకు తెలిసి పంచలోహాలతో గట్ట తయారు చేసి ఉంటారేమో. అసలు నిజంగా చూడాల్సిందనమాట. ఎంత బాగుందో చూడండి. ఏదో పెద్ద ద్వారంలో ఉంది. అసలు ఈ డైమండ్స్ అంటే డైమండ్స్ లా మెరిసిపోతున్నాయి మొత్తం. ఇది కాదండి, చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ స్తంభాలు అవి అక్కడక్కడ ఇరిగిపోయినట్టు, స్తంభాలు చూసారా అక్కడక్కడ ఇరిగిపోయినట్టు అలా ఉన్నాయి మొత్తం 4 పక్కల. ఏదో పురాతన దాన్ని వీళ్ళు డెకరేట్ చేసినట్టున్నారు ఇలాగా. ఓ పెద్ద మహల్ ఎంట్రన్స్ లా ఉంది. ఈ గోడలేటు బద్దలైపోయి ఉన్నాయి ఏకంగా. అవతార్ ట్రీ, అవతార్ ట్రీ అంట. వీళ్ళకి ఎక్కడ కనిపించిందో పదని చూపించండి. అక్కడ ఇక్కడ బుద్ధ చూసారు మీరు? అసలు ఎంత బాగుంది చూడండి. బాగుంది కదా. ఎలా మరి డేట్ ఎందుకు పరిగెత్తండి, కాసేపు ధ్యానం చేసి రండి. అవతార్ ట్రీ అంటే ఇదేనేమో బాబాయ్. లైటింగ్లు అది. ఇషా అప్పుడే ఎక్కిపోయావు నువ్వు మీదకి. దిగు దిగు దిగు, కిందకి దిగు. బాబాయ్ ఎలా సెట్ చేశారు అసలు. మామూలుగా అయితే చుట్టూ ఏర్లు, ఎక్కడ చూసినా అడవి అలాగే ఉందన్నమాట. ఏదో అడవిలోకి వచ్చినట్టు. ఇషాన్ జాగ్రత్త, పైకి వెళ్ళకూడదేమో కదా. పైకి అక్కడికి వెళ్ళొచ్చు. నుంచి ఏదో పడుతున్నట్టుగా అనిపిస్తుంది కదండి. ఇగో కేర్ఫుల్ గా రా, కేర్ఫుల్ గా. ఫొటోస్ కి వెళ్ళాలా? అది ఆడుకుంది కాదు, ఎక్కి దిగడానికి అక్కడ ఉండాలి అంతే. దాని నెమ్మదిగా వచ్చేదాన్ని, దాని నెమ్మదిగా వచ్చే, నెమ్మదిగా. జాగ్రత్త, జారిపోతావు. ఈ ఫ్లవర్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అసలు. కానీ ఈ ప్లేస్ లో ఫొటోస్ దిగితే బాగా వస్తాయండి. ఇందులోకి వెళ్దాం రండి. ఇది చాలా బాగుంది అసలు చూడడానికి. ఇక్కడ ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది అసలు. ఇన్ని ఎలా అసలు అరేంజ్ చేశారో అర్థం కావట్లేదు. చాలా బాగుంది. ఇందంతా పొగలు వస్తున్నాయి. అదంతా పొగ అంటే ఒక ఐస్ తో చేస్తారు, అలా పెడతారు షోకి. బాగా ఉండాలండి. నీకు పరిగెత్తద్దని చెప్పే నిషాన్, పరిగెత్తద్దు పడిపోతారు. స్నో వస్తుంది రండి. అలా స్నో వస్తుంది, భలే ఉంది అసలు. ఇక్కడికి వచ్చే వరకు తెలియదండి. ఇక్కడ మనం వస్తేనే ఇది వస్తుంది అనమాట. అటు ఇటును రావడం సెన్సార్స్ అనుకుంటా. ఒక బాగా ఎక్కువైపోతున్నట్టుంది. బుద్ధం శరణం గచ్చామి. వావ్. జల జల జలపాతం, మనం ఉన్న పరిస్థితులు ఏంటి, నువ్వు పాడుతున్న పాటలు ఏంటి, అందులోంచి బయటికి రావాలి. 24 తకదిమి 68 నేను పాడుతున్న పాట ఏంటి, ఎంచుకున్న రాగం ఏంటి. కూర్చో ఇక్కడ, ఇక్కడ కూర్చో. మన రామాయణం చూపిస్తానని చెప్పి థియేటర్ లో కూర్చోబెట్టారు మా అందరినీ. విగ్రహం బంగారంలో మెరుస్తుంది. ఈ థియేటర్ సైడ్ వాల్స్ అంతా డిస్ప్లే చేస్తున్నారు అనమాట, లేజర్ షో లాగా. మనం రామాయణం అంటాము, వీళ్ళు రామ్ కి అని అంటారు. తాయ్ వాళ్ళు కూడా మనలాగా రాముడికి ప్రాణం పెడతారు. ఇక్కడ ఎన్నో తరాల నుండి వస్తున్న మహారాజులను కూడా రామ రామ అని పిలుస్తారు అనమాట. ఇప్పటి వరకు అయితే రామ 10 లాస్ట్ రాజు అనుకుంటాను. రావణుడు కోపంతో రగిలిపోతున్నట్టున్నాడు. ఇంక అందుకే ఉరుములు మెరుపులు వస్తున్నాను. ఏం చెప్తున్నాడో కూడా అర్థం అవట్లేదు. తాయిలో ఉంది అంతానా. మనకి రామాయణం కథ తెలుసు కాబట్టి ఆ పిక్చర్ చూసి అర్థం చేసుకున్నాము. కొంచెం ఇంగ్లీష్ లో పెట్టుంటే కనీసం దేశ విదేశాల నుంచి వస్తున్న టూరిస్టులు మంచి ఇంట్రెస్టింగ్ గా చూస్తారు కదా అనిపించింది. ఇక్కడ పడుతుందండి వాటర్. ఈ గుహ అంతా నింపారు అసలు, రకరకాల కలర్స్ లో లైటింగ్స్. అలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ అయితే చాలా బాగుంది. అలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఒక స్ట్రీట్ లోకి వచ్చాము. ఇక్కడ అంతా ఫుల్ గా చిల్డ్ గా ఉంది మొత్తం. లైట్స్ తోని ఆడుతోని చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అన్ని మెరిసిపోతున్నాయి అసలు. ఈయన అరుస్తున్నారు, ఇప్పుడు ఏం షాపింగ్ వ్యాపారం పెట్టకు, ఇప్పుడు ఇవన్నీ మోసుకొని ఎక్కడికి వెళ్తామని. ఓహో ఇక్కడ గేమ్స్ ఆడొచ్చు అనుకుంటాను. మన వైపు ఎగ్జిబిషన్ లో పెడతారు కదా ఆ గేమ్స్. కాకపోతే కరెక్ట్ గా క్లోజింగ్ టైంకి వచ్చాం కాబట్టి క్లోజ్ చేస్తున్నారు. అందాకలకి ఇలా స్టాల్స్ చూసి ఆనందపడమంటున్నారు. ఇల్లు అంతా సెట్ అయిన తర్వాత కొనుక్కోవచ్చులే అన్నీనని. తాయక్క ఇదేదో మంచి చిన్న పాండ్ లో ఉంది. అందరూ వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు మధ్యలో. ఇక్కడికి డే టైం కూడా రావచ్చు, కాకపోతే లైట్లే ఉండవు అనమాట. టికెట్ కూడా తక్కువే. మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏటో నన్ను వదిలేసి. ఇది చెప్పాలంటే పెద్ద మ్యూజియం, ఎన్నో ఎకరాల్లో కట్టిన మ్యూజియం అనమాట. ఇది 365 రోజులు ఓపెన్ చేసి ఉంటది. ఎక్కువ తాయ్ వాళ్ళు వస్తారనమాట. మామూలు అప్పుడు ఏంటంటే ఇలాంటి లైటింగ్ సెట్టింగ్స్ ఏమి ఉండవు. మామూలుగా ఇక్కడ తాయ్ వాళ్ళ చరిత్ర అంతా ఒక మ్యూజియం లాగా ఉంటది.
ఇక్కడ లైట్ ఫెస్టివల్ జరిగినప్పుడే ఎక్కువ పాపులర్ అనమాట. చాలా మంది టూరిస్టులు విజిట్ చేస్తుంటారు ఈ ప్లేస్ని. ఇందు లోపల నుంచి కూడా వెళ్ళొచ్చా? నెత్తి మీదకి తగులుతున్నాయి ఒక్కొక్కటిని. భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు. వీటి మధ్యలో నుంచి వస్తుంటే బాగుంది. మాయా ప్రపంచం అటు ఇటు చూడండి చుట్టూ తిరుగుతున్నాయి ఇవి. ఇది ఇంకో ప్రపంచంలో ఉంది అసలు. మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్, మామూలుగా లేదు. ఈయన సీరియస్ గా ఫోటోలు తీస్తున్నారు. ఈ చీకట్లో ఒక్క ఫోటో తిన్నది రాదు. ఏం విక్కి బాల్స్ అందట్లేదా నీకు? లేకపోతే ఒక్కొక్కటి కిందకు ఉన్నావు. వస్తుంది 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 ముఖాన్ని తగిలి దాదా. అట్లేగు అట్లేగు ఇషాన్ బాల్స్ ముట్టుకోవద్దాం, అవి కంట పడ్డాయి అంటే మొత్తం అన్ని కింద ఉంటాయి. అసలు ఇలా నైట్ టైమ్స్ బయటికి రావడం అంటే చాలా తక్కువ. మేము పిల్లలతో అంత ఎక్కువ రాము బయటికి. మన బుడ్డోడు కానీ పడుకున్నాడంటే ఇంకా అన్ని ఎత్తుకొని తిరగాలన్నమాట. కానీ బాగున్నాయి అటు ఇటును అద్దాలు పెట్టారనమాట. అటు ఇటు అద్దాలు పెట్టడం ఏంటంటే ఇంకెంత దూరం వెళ్ళినా ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట అలాగానా. ఇంక ఇదైతే చెప్పక్కర్లేదు, ఇది మరో ప్రపంచమే అసలు. గ్యాలక్సీలో ఉన్నట్టుంది కదా. అసలు చెప్పలేము, మాటల్లో వర్ణించలేము, వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. కాదండి ఇందాకలా ఒక షోకి వెళ్ళాం కదా 9 o'clock కి బుద్ధా షో అని ఒకటి ఉందన్నమాట. అదే బుద్ధా షో కాదు ఏదో హిస్టారిక్ సంబంధించిన షో అక్కడ షో అని చెప్పారని చెప్పి గబగబా వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఏంటంటే ఫుల్ గా అంతా తాయిలోనే వస్తుంది, ఏం అర్థం అవట్లేదు అనమాట. అటుపక్క ఇటుపక్క మనకి లేజర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో పిక్చర్స్ అన్ని కనిపిస్తున్నాయి కానీ అర్థం అవట్లేదు అనమాట. వెంటనే చిరాకు వచ్చి అది మనకు అర్థం అవ్వదు. ఏం చూస్తాను బాబు అని లెగిసిపోయావు. ఇలాగా లెగిసిపోయి జస్ట్ ఇలా లెగిసామంతే. బుద్ధుడు కళ్ళు ఇలాగా ఓపెన్ అయ్యే ఎఫెక్ట్ పెట్టారనమాట. దెబ్బకి ఎలా లెగిసిన వాళ్ళు అలా కూర్చుండిపోయాము. కానీ అద్భుతంగా ఉంది నిజంగా అనమాట. నాకు ఎందుకో అసలు ఆ టైంలో బుద్ధుడు కళ్ళు మెరిసరికి నాకు అనిపించింది అనమాట. మీరు ఎంత పెద్ద గండం నుంచి బయటపడ్డారు, అయినా సిగ్గులేదేటర్రా మీకు అన్నట్టుగా అనిపించింది కదండి. వెంటనే కూర్చున్నాం అనమాట. అంటే మన చరిత్ర గురించి తెలుసుకునే ఓపిక లేదు మీకు అన్న ఫీలింగ్. అదే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టుంటే మన అర్థం అవుద్దండి. అవును చాలా బాగా అర్థం అవును ఇలా ట్రాన్స్లేషన్ ఉంటే మాత్రం. ఎందుకంటే చాలా మంది ఫారిన్ టూరిస్టులు కూడా వస్తున్నారు అనమాట ఇక్కడికి. అంత తాయిలోనే ఉంది, ఏం చెప్పారో అర్థం కాలేదు. అర్థం కాలేదు కానీ బుద్ధుని కళ్ళు తర్వాత ఇదేంటండి కిరీటం అంతా ఏంటంటే వెలగడం చాలా అద్భుతం అనమాట. మీరు తీసారండి అది బిట్టు వెలిగింది? లేదండి అసలు. ఉంటే కనుక యాడ్ చేసిన ఫోన్ కెమెరా సెట్ అవ్వలేదు అప్పటికి. అంటే ఆ ఇదిలో ఉండిపోయి అనమాట. బుద్ధుడు ఒక సడన్ గా బుద్ధుడు లేదా అన్నట్టు అనిపించి ఇంకా నాకు కెమెరా కూడా ఆన్ చేయబుద్ధి వేయలేదు. అది నిజంగా మీరు వెళ్ళి చూడాలన్నమాట. నా కెమెరాకి అయితే చిక్కలేదు. అద్భుతం కొన్ని అంతే. ఏంటండి మొక్కజొన్న పిక్కల్లా పైకి కిందకి అవుతున్నాయి. బాగున్నాయి మేము చూడండి, కదులుతున్నాయి. తలకు ముట్టుకెళ్ళి తగిలేస్తాయి. ఈ పిల్లలిద్దరే ఇక్కడ తీసుకొచ్చారు. బాగుంటుంది కానీ నిజంగా చాలా బాగుంది. ఈ పిల్లల్ని లైట్గా తీసుకుంటే మంచి ప్లేస్ని మిస్ అయిపోయే వాళ్ళం మనం. కానీ వచ్చే దారంతా చాలా భయంకరంగా ఉందన్నమాట. ఎవ్వరూ అంత లేరు ఈ వేలో. అది కొంచెం ముందొచ్చుంటే బాగుంది కానీ అసలు అప్పటికప్పుడు బయలుదేరిపోవడం చాలా లేట్ అయిపోయింది. అలా వీళ్ళిద్దరూ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్లే. ఎంతకని ప్రాక్టీస్ చేస్తారంటే క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్, నాన్ స్టాప్ అనమాట. రకరకాల డ్యాన్స్లన్నీ కొడుతుంటారు. ఇక్కడ ఈ లైట్లు తప్ప వీళ్ళు మొక్కలు కనిపించట్లేదు. కొంచెం ఈ లోపలికి జరగమందాము, చూద్దాం ఎలా కనిపిస్తుందో. ఇది కాదు కానీ అసలు పిల్లలు డ్యాన్స్ క్లాసులు అన్నీ ఆగిపోయి ఇప్పుడు వెళ్ళాక అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి క్లాసెస్. వీళ్ళ డ్యాన్స్ కి బ్యాక్గ్రౌండ్ బాగా సెట్ అయింది. వీళ్ళు ఇంట్లో ఉన్న బయటకు వచ్చిన ఒకలాంటి అవుట్ఫిట్లే మ్యాచ్ చేసుకుంటారు అనమాట. ఇద్దరు ఒకేలా వేసుకోవాలని. ఇలాగ రోజుకో 4 అవుట్ఫిట్లు మారుస్తుంటారు. మాకున్న ఈ ఊగే ఫీలింగ్ ఇందులోంచి నడుస్తుంటే ఇంకా ఊగిపోతుందండి బాబు. కానీ ఇది ఉంటదంట కొన్నాళ్ళ పాటు. ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది 1-2 weeks నార్మల్ గా ఉంటదండి ఎవరికైనా. ఈవెన్ మాకే అలా అనిపిస్తుంది తల తిరుగుతున్నట్టు. పర్లేదు ఒక 1-2 weeks అలా ఉంటది కొంతమందికి. ఒకవేళ బాగా సెన్సిటివ్ ఎక్కువ భయపడిన వాళ్ళకైతే అది ఒక 1 month 2 months అలా ఉండే అవకాశం ఉంటది. మెయిన్ ఎక్కువ రెస్ట్ తీసుకొని పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండమన్నారు అనమాట. నైట్ టైమ్స్ ఫోన్స్ చూడడం కానీ స్క్రీన్ టైం తగ్గించి ఎక్కువ నేచర్లో టైం స్పెండ్ చేయమన్నారు. కానీ ఇది అసలు భయపడవలసిన పనే లేదని చెప్పారనమాట. మనం ఎప్పుడు చూడని దాన్ని లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసాం కదా, సో అందుకని చాలా మందికి ఇలా జరుగుతుంటదంట. దెబ్బకి ఇంక అక్కడ ఉంటే ఇంక మనం మనశ్శాంతిగా ఉండలేమని బయటకు మళ్ళీ మనం అందులోంచి తేరుకున్నంత వరకు అది తగ్గినంత వరకు ఏంటంటే మనం డీవియేట్ అవ్వాలన్నమాట ఫస్ట్ థింగ్. ఇంకా అందుకే మనకి నచ్చిన ప్లేస్లు ఏదో ఒకటి మనం బలవంతంగా అందులోంచి బయటకు వచ్చేయాలన్నమాట ఫస్ట్ థింగ్.
అందుకే ఇంకా ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాం. ఇలాగా నచ్చిన దగ్గర తిరుగుతున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం కూడా తెలియట్లేదు. ఇది అసలు అనుకోకుండా అసలు ప్లాన్ అయితే లేదు మాకు, అసలు ఇక్కడికి వస్తామని చెప్పి ప్లానే లేదు. ఈ విల్లాలో ఉన్నంత వరకు ఏంటంటే ఏదో బ్లాక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంక అందుకే వెకేట్ చేసి చాలా మంది ఫ్రెండ్స్ ఒక 8 ఫ్యామిలీస్ వరకు వేరే ప్లేస్ లో స్టే చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చీకట్లో మంచు పర్వతాలు అన్ని క్లాత్ లో కవర్ లో కానీ బాగా సెట్ చేశారు. గ్రాఫిక్స్ అనుకుంటారు ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే, రియల్ ఎఫెక్ట్స్ ని చూడొచ్చు అనమాట. అంత బాగా క్రియేట్ చేశారు అన్నిటిని. ఏంటి మీకు నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చిందండి. మాటలు రావట్లేదు, ఎలా వర్ణించాలో తెలియట్లేదు. దీన్ని వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఎలాంటోళ్ళైనా మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి. అండ్ చాలా మంది ఏంటంటే ఇలా అడుగుతున్నారు అనమాట, అక్క ఇక్కడ ఇప్పుడు థాయిలాండ్ రావచ్చా, ఇలా పటాయా బ్యాంకాక్ విజిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. నేనైతే మామూలుగా పర్సనల్గా ఎవరికి సజెస్ట్ చేయను, అంతకు ముందే చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ డిజాస్టర్ తర్వాత అయితే నేను అసలు అంత రికమెండ్ చేయను అనమాట. మీరు రావాలనుకుంటే రండి, రాకూడదు అనుకుంటే వద్దు, అంతే కదండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు అనమాట. ఈ డిజాస్టర్ జరిగిన దగ్గర నుంచి నేను అది గుర్తుపెట్టుకున్నాను అనమాట, ఎవరికి ఏది రికమెండ్ చేయకూడదని. ఏమండి పదండి టైం అయిపోతుందట, గాబరా పెట్టేస్తున్నారు. ఈ ఫ్లవర్ మాత్రం అద్భుతమే. సరే ఇక్కడ ఫోటో దిగుదామా? ఓహో, అయితే అలా లోపలికి వెళ్ళి వచ్చేద్దాం. ఏముందండి సొంత గారు లోపల? టైం అయిపోతుందని అనౌన్స్మెంట్ వచ్చేస్తున్నాయి విపరీతంగా. ఓహో, ఇందులోకి వెళ్ళడానిక చల్లగా ఉంది కదండి. మనకి ఛాన్స్ ఇస్తే కనుక ఈ మధ్యలో పట్టి మంచాలు వేసుకుని పడుకోవచ్చు, అంత బాగుంది స్పేషియస్ గా. ఈ బుడతలు ఉన్నారంటే బోట్ ఎక్కుతాను అంటున్నారు, సరదాగా బోట్ ఎక్కించి ఫోటో తీద్దాం. ఇంకో చూసుకొని దిగండి, వాటర్ కూడా ఉంది అందులో. నెమ్మదిగా వెళ్ళండి, లైట్ గా ఉంది దారి ఉంది. ఈ పిల్లలు లైట్ వెయిట్ ఉంటారు కానీ ఎందులో పడితే అందులో దిగిపోతాను అంటారు. ఇంత పిసరు భయపడట్లేదు, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇంకో కాలు జారేరా పుట్టగొడవ మీద కూర్చుని పోతారు. అలాగా అన్ని చూసాం కానీ లోటస్ ఏదో ఉండిపోయిందంట, ఈయన రమ్మంటున్నారు, ఆయన ఫాలో అయిపోమంటున్నారు. ఏంటి అది ఉందా, మిస్ అయిపోయాము మనం, నాకేం అర్థం కావట్లేదు. టైం అయిపోయింది, పనోళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, మనమే ఉండిపోయాం టికెట్లు కొనుక్కొని. ఈ మధ్య పిల్లలతో మనోళ్ళు చాలా మంది వస్తున్నారు కదా థాయిలాండ్. చక్కగా ఇలాంటి ప్లేస్ ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మార్చ్ ఏప్రిల్ టైంలో వస్తే ముందు నుండే ప్లాన్డ్ ఉండాలి. రేపు 10 గంటలకి బయలుదేరిపోదాం అనుకుంటున్నాము. సో ఇంకా ఈ నైట్ జాగారమే అనమాట. ఇంకా అన్ని నీట్ గా సర్దుకొని ఏ వస్తువు వదిలేకుండా. 2 ఫ్యామిలీస్ కాబట్టి లగేజ్ గట్టిగా ఉంది. ఇంకో కారు అలాగా సరిపోదు కాబట్టి ఇంకో కారు తెప్పించాలి. ఉయ్యాలు చూసారు, ఉయ్యాల మీద కలబడిపోతున్నారు వీళ్ళు, నెమ్మదిగా పడిపోతారు. భలే ఉందర్రా ఉయ్యాలి అసలు, మంచిగా చెట్టు కూడా అసలు చాలా బాగుంది అసలు. చూడండి ఎలక్ట్రిక్ షాక్ అంట, జాగ్రత్త. మరి చెట్టేనా కాదులేండి. ఏంటండి ఈ టైంలో ఉయ్యాలు ఊతారండి దెయ్యాల్లాగా? అవునర్రా, 6 దాటిన తర్వాత 6 దాటే ఉయ్యాలెక్కకూడదు అంటారు. అందరూ వెళ్ళిపోతుంటే ఇషా నువ్వు ఒక్కడవే ఉండిపోయావు నెమ్మదిగా. చిన్న ఉడత పిల్ల, నువ్వేమరా ఫాలో అవ్వవు మమ్మల్ని. ఇక్కడ అసలైందనమాట లాస్ట్. ఇంకా లోటస్ 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 కలువ పువ్వులు. కప్పలున్నాయా? కప్పలుంటే కూర్చో, కాతి మీదకి వచ్చేస్తా. సౌండ్ వస్తుంది చూసావా, బెక్ బెక్ మని వస్తుంది కదండి. మరి అంత పెద్ద కప్పు ఉందా ఏంటి? చూద్దాం ఒక్క నిమిషం. లేదు, వాటర్ లో ఉంటాయి కదా కప్పలు ఉంటాయి. బెక్ బెక్ అని సౌండ్ వస్తున్నాయి. ఎక్కడున్నాయమ్మా? లేదు ఇక్కడ ఉన్నాయి కార్తీ. లోటస్ లో ఉన్నట్టు, లోటస్ లో సౌండ్ వస్తుందా? సరే సరే పర్లేదు, కూర్చోండి ఫోటోకే కదా. ఇందులోంచి బయటకు వచ్చేస్తే ఇలా టాయ్ స్టోర్ కనిపించింది, బాగుంది. పైన చూడండి బుట్టలు ఎలా ఎలగట్టారో. మామూలుగా మన వైపు కోళ్ళు మూయడానికి గంపలు ఉంటాయి కదా, గంపల్లో ఉన్నాయి పై అన్ని. అయిపోయింది, టైంకి మొత్తం అన్ని కవర్ చేసాము. ఒక్క షో మిస్ అయిపోయాం అనమాట, అదేటో తర్వాత వీడియోలో చూడాలి ఏం మిస్ అయిపోయాము. అందరూ గాబరా వెళ్ళిపోతున్నారు. 10 అయిపోయింది టైము. ఇంటి దగ్గర ఫుడ్ రెడీగా ఉందమ్మా, ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేయడమే. అయిపోయింది, ఇంకా బయలుదేరిపోతున్నాం. రండి. ఆల్మోస్ట్ పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు దారిలో. ఈ పనుల వల్ల అటు ఇటు తిరగడం, టైంకి వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అన్ని సెట్ అయినంత వరకు లేట్ అవుతుంటాయి అనుకోవద్దు.